ఫ్రెండ్స్, బంగారు తల్లి వైష్ణవి అయితే 20 ఏళ్ల వయసును కూడా తను దాటలేదు. 19 సంవత్సరాలు రాకముందే తను చనిపోయింది. లేదు, ఒక దుర్మార్గుడి చేతిలో మోసపోయి తను ఎన్నో కలలు కని తన భవిష్యత్తు విషయంలో ఎన్నో ఎన్నో రకాల విషయాలను తను మనసులో దాచుకుని ఆఖరికి చచ్చిపోయింది. అయితే వీడు చంపేశాడు, హరిబాబు అనేవాడు చంపేశాడు, క్రూరంగా చంపేశాడు. అయితే హరిబాబు ఇంత దారుణానికి ఒడిగట్టడానికి ఒక 50% వీడే కారణమైతే, ఇంకొక పెద్ద కారణం ఏంటంటే ఈ హరిబాబు తల్లి లక్ష్మి. అయితే హరిబాబు పెళ్ళైన నుంచి, అంటే పెళ్ళైన మరుక్షణం నుంచి కనీసం వైష్ణవిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి, అంటే హరిబాబు అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళి, లేదా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అటు పుట్టింటికి తీసుకెళ్ళి, అంటే ఈ హరిబాబు పుట్టింటికి తీసుకెళ్ళి, ఇది నీ కోడలు, ఈమె నీ కోడలు, తిను నా భార్య అని పరిచయం చేసిన పాపాన పోలేదు. అయితే ఇక వైష్ణవి తల్లిదండ్రులు, వైష్ణవి అన్నదమ్ములే చాలా ప్రేమగా చూసుకున్నారు తనని. అయితే మీకు ఒక విషయం అర్థం కావాలి, ఇక్కడ వీడు ఎందుకు ఇలా చేశారో తెలుసా? ప్రీ ప్లాన్డ్ కోసమే చేశాడు. ఎందుకంటే ఇక్కడ వైష్ణవిని గనక వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళ ఇంట్లో ఊరి తరఫు వాళ్ళందరికీ వైష్ణవి వీడి భార్య అని తెలిసిపోతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే డబ్బు కోసం వేరే పెళ్లి చేసుకున్నా కూడా అది అవ్వదు అని చెప్పి ఈ నాటకాలు ఆడాడు. అయితే ప్రస్తుతం అయితే ముగ్గురు కూడా కరీంనగర్ జైల్లో ఉన్నారు. ముగ్గురు కాదు, నలుగురు కరీంనగర్ జైల్లో ఉన్నారు కదా. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈమె కరీంనగర్ జైల్లో ఉంది కదా. అయితే ఆ జైల్లో కొడుకుని రెచ్చగొట్టి కట్నం కోసం కోడలిని చంపిన ఏకైక వ్యక్తిట ఈవిడ. మిగతా వాళ్ళందరూ ఖైదీలు చాలా కూనీకోర్లు చేసే వచ్చారు, కానీ ఎవరికి వాళ్ళు చేసిన కూనీలే అవి. కానీ ఆమె జీవితంతో పాటు కొడుకు జీవితాన్ని కూడా సర్వనాశనం చేసింది. కొడుకు గనక నువ్వు చేస్తున్న తప్పు, నీకు కట్నం కావాలనుకుంటే ముందు అమ్మాయికి విడాకులు ఇవ్వు, తర్వాత కావాలంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పాలి. కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డని సైతం చంపేసే, కథం చేసేసే అంటూ పిచ్చివాగుడు వాగిన ఈమెను చూసి తోటి ఖైదీలు కూడా చీత్తు అని ఉమ్మేస్తున్నారు. ఎందుకనంటే నిజానికి చెప్పాలి అంటే అస్సలు బుద్ధి జ్ఞానం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది హరిబాబు తల్లి. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా తను 5,000 10,000 ఎంతో కొంత సంపాదిస్తుంది, అది హరిబాబు చేతిలో పెడుతోంది. అంతేకాకుండా హరిబాబు ఏం చేసినా కూడా తను చాలా ప్రేమగా చూసుకుంటోంది. ఇక మిగతా అన్నదమ్ములందరూ కలిసి తలా ఒక కొంత డబ్బు వేసుకుని ఈ హరిబాబు గారి కోసం ఒక షాపును కూడా ఏర్పాటు చేశారు. అంటే తనకంటూ ఒక వ్యాపారం ఉండాలి, తనకంటూ ఒక సంపాదన ఉండాలి అనేసి. అది అన్ని మర్చిపోయి ఈ దుర్మార్గుడు చేసిన పని ఏంటి అంటే పొట్టన పెట్టుకోవడం వైష్ణవిని. అయితే ఇది వీడి తప్పు కాదు, ఎందుకంటే పెళ్ళైన తర్వాత దాదాపుగా 8 నెలల పాటు వీడు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏకంగా 2 నెలల నుంచి వాళ్ళ అమ్మ ఫోన్లు చేయటం, వీడు రకరకాలుగా పిచ్చివాగుడు వాగటం, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాడు. దాంతో ఇక కోపం పెరిగి పెరిగి రెచ్చగొట్టి నువ్వు ఇంక దాన్ని చంపేసేయి, అది మాట వినకపోతే అన్న అనడంతో ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.